హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కమ్మనైన పైనాపిల్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోని చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేసామంటే చాలా సాఫ్ట్గా, చల్లారినా కూడా గట్టి పడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రవ్వ కేసరి తయారు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఇప్పుడైతే నేను చేసి చూపిస్తున్నాను. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పైనాపిల్ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ పండిన పైనాపిల్ తీసుకున్నానండి. పచ్చిగా ఉండే పైనాపిల్ కంటే కూడా బాగా పండిన ఎల్లో కలర్లో మారిన పైనాపిల్ని తీసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కేసరి కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. నేను ఇక్కడైతే హాఫ్ పైనాపిల్ తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకుంటే పైనాపిల్ కేసరి తినేటప్పుడు మధ్య మధ్యలో పైనాపిల్ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ 1 కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి, ఉప్మా రవ్వ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుందండి. రవ్వ కేసరిలోకి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నెయ్యి ఎక్కువ వద్దు అనుకుంటే పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1 గరిటె వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ నెయ్యిని ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి. పైనాపిల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పైనాపిల్ కేసరిలో పైనాపిల్ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్స్ వరకు వాటర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ మరిగేలోగా మనం ఇంకొక స్టవ్ పైన మందపాటి గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గరిటెల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని స్టేజ్ బై స్టేజ్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కేసరి కుదురుతుందండి. ఇప్పుడు ఇందులోని జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుని దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎక్కువగా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు కాస్త దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నేతిలోంచి తీసి ఒక కప్పులోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వని చక్కగా దూరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు రవ్వను వేయించుకుంటే కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది. చిన్న మంట పైన అటు ఇటు కలుపుతూ రవ్వని చక్కగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు రవ్వను వేయించుకోవాలి. రవ్వను వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. రవ్వ మాడిపోయిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ అయితే చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రవ్వ కూడా చక్కగా వేగిపోయింది. ఇలాగ ఎర్రగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే రవ్వ కరెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మరిగించుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగించిన వాటర్ రవ్వలో యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే రవ్వ అనేది ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికే సరిపోతుందండి. 5 మినిట్స్ రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు కడాయి పైన మూత తీసేసుకొని రవ్వ ఉడికిందో లేదో చూసుకోవాలి. రవ్వ అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. వాటర్ కూడా చక్కగా సరిపోయింది. రవ్వ వాటర్ అంతా కూడా పీల్చుకుంది. ఇప్పుడైతే ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. అటు ఇటు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే స్వీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బొంబాయి రవ్వలో పంచదార చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే పంచదార చక్కగా కరిగిపోయి ఇలాగా కొంచెం పలచబడుతుంది అనమాట. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇలాగా స్మూత్గా రెడీ చేసుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం 4 ఇలాచీల్ని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. పైనాపిల్ కేసరి కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే చూడటానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ ఫుడ్ కలర్ అంతా కూడా ఈ రవ్వలో కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 గరిటెల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా 1 గరిటెడు వరకు నెయ్యి అనేది మిగిలింది ఫైనల్గా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి రవ్వ కేసర్లంతా కలిసేలా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. చక్కగా స్మూత్ టెక్స్చర్తో
పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని అలా వదిలేయాలన్నమాట. చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత కడాయి పైన ఉన్న మూతను తీసుకొని రవ్వ కేసరిని సర్వ్ చేసుకోవడమేనండి. పైనాపిల్ రవ్వ కేసరి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. గరిటెతో ఇలా తీసి మనం రవ్వ కేసరిని సర్వ్ చేసామంటే గరిటెకి అసలు అంటుకోకూడదండి. అలా ఉంటే పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. చూసారా ఎంత చక్కగా రౌండ్ బాల్ లాగా వచ్చిందో. రవ్వ కేసరి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది చల్లారినా కూడా గట్టి పడిపోకుండా ఇలాగే ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుందండి. ఇంకా కేసరి అయితే చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. పక్కా కొలతలను ఫాలో అవుతూ రవ్వ కేసరిని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. పైనాపిల్ రవ్వ కేసరి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బయట దొరికే రవ్వ కేసరిలో ఎసెన్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారండి. అందుకని ఫ్లేవర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ మనం పైనాపిల్ని యూజ్ చేసి తయారు చేసామంటే హెల్తీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఏదైనా పండగలప్పుడు అకేషన్ అప్పుడు ఇలాంటి రవ్వ కేసరిని తయారు చేసామంటే చాలా స్పెషల్గా ఉంటుందండి. చూసారా రవ్వ కేసరి చల్లారినా కూడా గట్టి పడిపోకుండా ఎంత స్మూత్ టెక్స్చర్తో ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఏదైనా పండగలప్పుడు ఇలాంటి రవ్వ కేసరిని తయారు చేసామంటే చాలా స్పెషల్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.